నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. క్యాన్సర్ రోగులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నారు. మన ఇండియాలో కూడా ప్రతి సంవత్సరం లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. దీనికి ఎలా చెక్ పెడుతుంది? అసలు క్యాన్సర్ మహమ్మారిని ఎలా అరికట్టాలి అనే విషయాలు శాస్త్రవేత్తలను, వైద్య నిపుణులను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక దీనిపై మెడికల్ ఆంకాలజిస్ట్ తేజస్విని గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. ఆవిడ జాయిన్ అవుతున్నారు. సో ఆవిడని అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. ఒకవేళ మీరు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హాయ్ అండి, నమస్తే అండి తేజస్విని గారు. తేజస్విని గారు నమస్తే అండి. తేజస్విని గారు మ్యూట్లో ఓకే. నమస్తే అండి తేజస్విని గారు, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. ఎస్ అండి, యాక్చువల్గా క్యాన్సర్ అంటే ఈ మధ్య కాలంలో మనం ఈ పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అంటే ఇంతకుముందు షుగర్ బీపీస్ వచ్చినట్టుగా ఇప్పుడు అందరికీ క్యాన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఎందుకు ఈ మధ్య క్యాన్సర్ కేసులు మన భారతదేశంలో పెరిగిపోయాయి అంటారు? దానికి రీజన్ ఏంటి అసలు? అంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు డయాగ్నోసిస్ చాలా ఎక్కువ అవుతుందండి. ఇంతకు ముందు ఏంటంటే మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ తక్కువ ఉండేది. అంటే చాలా మంది వరకు ఫెసిలిటీస్ కానీ డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది అండ్ ప్రజల్లో అవేర్నెస్ కూడా పెరిగింది. ఇది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే మనకి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మన బయట ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవన్నిట్లో చేంజెస్ వల్ల ఇంకా ఎక్కువగా వస్తుంది. అంటే లైక్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు, అంటే జంక్ ఫుడ్ అనుకోవచ్చా, లేదా ఈ మధ్య కాలంలో ఎక్కువ కల్తీ జరుగుతోంది కదా, కల్తీ అండ్ కెమికల్స్ ఫుడ్లో కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అవ్వచ్చు, కెమికల్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పుకోవచ్చా మనం? అవునండి, బోత్ జంక్ ఫుడ్ అవి కూడా ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే కల్తీ. ఫుడ్ లో కల్తీలు గానీ అదొకటే కాదు, మనం పీల్చే ఎయిర్ నుంచి ప్రతిదీ పొల్యూటెడ్ గానే ఉంది. సో దీనిలో ఏదైనా కాజ్ చేసి ఉండొచ్చు క్యాన్సర్. ఎస్. అయితే చాలామంది మరి క్యాన్సర్ అయితే వస్తోందని తెలుస్తోంది, బట్ కానీ చాలామంది గుర్తించేసరికి అది లేట్ అయిపోతుంది. అంటే ఏ ఫైనల్ స్టేజ్లోనో, థర్డ్ ఫోర్త్ స్టేజ్లో ఉండేసరికి ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది వాళ్ళు ప్రాణాలని కాపాడలేకపోతుంది కదా. చాలామంది ఎక్కువగా ఇదే ఇబ్బంది పడుతున్నారు. అంటే అసలు మనం స్టార్టింగ్ స్టేజ్లోనే క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవాలంటే అసలు ఏం చేయాలి? అంటే మనకి ఎలా అర్థమవుతుంది అది క్యాన్సర్ లక్షణాలే అని? అంటే రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత. లైక్ ఇంతకు ముందు ఏంటంటే అట్లీస్ట్ మనం 50 ఇయర్స్ ఏజ్ తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 50 వరకు కూడా కాకుండా అర్లియర్ ఏజ్ లోనే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా అర్లీగా, అండ్ సిమ్టమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఒక 35 to 40 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా రెగ్యులర్ గా ఎవ్రీ 3 మంత్లీ టు 6 మంత్లీ రెగ్యులర్ రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మనం ఏదున్నా అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇది వన్ సైడ్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఎవరైనా జెనెటిక్ గా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు అర్లియర్ స్టేజెస్ నుంచి కేర్ తీసుకొని ఫాలో అప్ చేసుకొని డాక్టర్ దగ్గరికి ఎప్పటికప్పుడు ముందుగానే వస్తే మనం చాలా వరకు క్యాన్సర్స్ ని అర్లీగానే డయాగ్నోస్ చేసుకోవచ్చండి. ఓకే అండి డాక్టర్ గారు, చాలామంది కొన్ని టైప్స్ ఆఫ్ థెరపీస్ ఇస్తూ ఉంటారు. అంటే క్యాన్సర్కి కీమోథెరపీ అవ్వచ్చు, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ ఉంటాయి కదా. సో అంటే ఇది ఏది బెస్ట్ అంటారు? ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు బేసికల్ గా ప్రతి ఒక్క క్యాన్సర్ కి కూడా ఏది అవసరమో అదే ఇస్తామండి. కీమోథెరపీ అయితే బేసిక్, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీస్ రావడం వల్ల చాలా వరకు అయితే క్యాన్సర్ ని కూడా మనం నార్మల్ ఏదో ఫీవర్, న్యూమోనియా టైప్ లో ట్రీట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ టార్గెటెడ్ అండ్ ఇమ్యూనోథెరపీస్ అనేది డైరెక్ట్ క్యాన్సర్ టిష్యూ మీద ఎఫెక్ట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఇస్తుంది కీమోథెరపీతో కంపేర్. కీమోథెరపీ ఏంటి అంటే బాడీలో మొత్తం అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, అన్ని చోట్లకి వెళ్తుంది కాబట్టి కీమోథెరపీ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ సెల్ కూడా ఫాస్ట్ గా డివైడ్ అయ్యే ప్రతి సెల్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకే ఈ సెల్స్ ఆర్ మోర్ బెటర్. ఓకే డాక్టర్, అయితే జనరల్గా థెరపీస్ తీసుకుంటూ ఉంటారు, కానీ అది చాలా కష్టతరమైనది, అలాగే ఖర్చుతో కూడుకున్నది కూడా అంటూ ఉంటారు కదా. అంటే చాలామంది సామాన్య ప్రజలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఆ థెరపీని తీసుకునే అందుబాటులో లేరు. బట్ మరి వీళ్ళకి వీటి గురించి అవగాహన కూడా ఉండదు కదా. మరి సో మనం ఇవ్వాలి అంటే సో వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? అండ్ థెరపీస్ గురించి ఖర్చు తక్కువగా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎలా? అంటే బేసికల్ గా ఇప్పుడు కీమోథెరపీస్ అంటే ఖర్చు చాలా తక్కువ అండి. టార్గెటెడ్ థెరపీస్ అండ్ ఇమ్యూనోథెరపీస్ అనేవి ఇండియాలో తయారవ్వడం ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు. కొన్ని మటుకు టార్గెటెడ్ థెరపీస్ మాత్రం ఇండియాలో తయారవుతున్నాయి. ఇండియాలో ఏదైతే తయారవుతున్నాయో అవన్నీ కూడా మనకి కొంచెం అందుబాటు ప్రైజెస్ లో దొరుకుతున్నాయి. వేరేజ్ ఈ ఇమ్యూనోథెరపీస్ ఏవైతే ఇంకా రీసెర్చ్ మాలిక్యూల్స్ లో ఉన్నాయో
అవన్నీ కూడా యూఎస్ గాని, అదర్ కంట్రీస్‌లో ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఈ వీటిల వల్ల మనకి ఇండియాలో చాలా తక్కువ అంటే ఇండియాలో అందరూ ఎఫోర్డ్ చేసే స్టేజెస్‌కి ఇంకా రాలేదు. బహుశా ఇన్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్ అవి కూడా మనకి ఇండియాలో తయారయ్యి ఇంకా ఎక్కువ మంది యూజ్ చేసుకునేలాగా వస్తది కాస్ట్. అండ్ అండ్ ఇంకా అండి చాలామంది అంటే ఇందాక చెప్పుకున్నట్లు క్యాన్సర్ వస్తుంది. బట్ లేడీస్కి అంటే ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఎక్కువగా లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రత్యేకంగా లేడీస్లో మనం క్యాన్సర్ని ఎక్కువ గుర్తిస్తున్నాం. ఎందుకంటారు? దీనికి కారణాలు ఏమని ఉంటాయి? అంటే క్యాన్సర్ అనేది ఇద్దరికీ ఉంటుందండి. కొన్ని పర్టిక్యులర్ క్యాన్సర్స్ మాత్రం లేడీస్‌కి ఎక్కువ కామన్‌గా వస్తాయి. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్. లేడీస్‌కి లైక్ పోస్ట్ డెలివరీ అవ్వడము, ఆ తర్వాత సర్జరీస్ గాని, సిజేరియన్స్ అవ్వడం, లేదంటే నార్మల్ డెలివరీ తర్వాతైనా అండ్ ఈ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ అని ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటుంటాయి. అండ్ అదొకటే కాకుండా చాలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ కామన్‌గా ఉంటాయి లేడీస్‌కి. సో, ఈ ఉద్దేశాల వల్ల మనకి ఇంకొకటేంటంటే మనకి అడిపోస్ టిష్యూ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సో, దీనివల్ల మనకి లేడీస్‌కి ఎక్కువ కామన్‌గా కనబడుతూ ఉంటాయి బయట క్యాన్సర్స్ అనేవి. సో, మనం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకొని, ముందు నుంచి కూడా డాక్టర్‌తో ఎవ్రీ రొటీన్ చెకప్ చేయించుకొని, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా వరకు మనం ఎర్లీ‌గా డయాగ్నోస్ చేసుకోవచ్చండి. మీరు ఎర్లీగా కనుక్కోవాలి అంటున్నారు. టెస్ట్‌లు ఉంటాయంటున్నారు. అంటే ఎటువంటి టెస్ట్‌లు చేయించుకుంటే మనకు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని గాని, లేదా వచ్చే లక్షణాలు అంటే ఇప్పుడు మనం డయాబెటిక్ చూసుకున్నట్లయితే కొంతమంది ఇంకొక 2 ఇయర్స్‌లో మీరు బార్డర్‌లో ఉన్నారు, లేదా ఒక 2 ఇయర్స్‌లో లేదా 1 ఇయర్‌లో మీకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉంటారు కదా! సో, అలాంటి టెస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? అంటే మనకి ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గాని, లేదా స్టార్టింగ్‌లో ఇప్పుడిప్పుడే వస్తుంది అని తెలుసుకోవాలంటే కూడా ఎటువంటి టెస్ట్‌లు చేయించుకోవాలంటారు? మరి ఎప్పుడెప్పుడు ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడు చేయించుకోవాలంటారు? అది మనకి జెనెటిక్ టెస్ట్స్ ఉన్నాయండి చాలా వరకు. ఎర్లీ‌గా మనకి డయాగ్నోస్ చేసుకొని తెలుసుకోవడానికి. హ్మ్. సో, ఇవి ఏంటంటే బేసికల్‌గా మనకి కొంతమంది ఎవరికైతే ఆల్రెడీ ఫ్యామిలీలో హిస్టరీ ఉందో వాళ్ళకే మనం ప్రస్తుతానికి జెనెటిక్ టెస్టింగ్ చేయిస్తాం. సో, ఓకే. యూజువల్‌గా ఏంటంటే మనకు కొన్ని బయోకెమికల్ మార్కర్స్ అనేవి ఉంటాయి. సో, ఈ రొటీన్ టెస్ట్‌లో మనం ముందు బయోకెమికల్ మార్కర్స్ చేస్తాం. పేషెంట్ సింప్టమ్స్ చూసుకుంటాం. సో, ఏ పేషెంట్స్‌కైతే మనకి క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది అని మనకు స్టార్టింగ్‌లో అనిపిస్తదో వాళ్ళకి మనం ముందుగానే కొన్ని రకాల జెనెటిక్ టెస్టింగ్ చేసి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత వరకు ఉందని చూసుకుంటాం. ఆర్ ఎల్స్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అండ్ వాళ్ళ ఎక్స్‌పోజ్ అయిన హిస్టరీ. వాళ్ళకి ఎక్స్‌పోజర్ హిస్టరీ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి 2 ఏదైనా సపోర్టివ్ టువర్డ్స్ క్యాన్సర్ ఉన్నాయి అంటే ఎర్లీగానే మనం డిటెక్ట్ చేయడానికి జీన్స్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చూసుకుంటాం. ఆ జీన్స్‌లో ఉన్న చేంజెస్ ఎవరికైనా ఉంటే గనక అది మనం ముందుగానే అడ్రెస్ చేసుకోవచ్చు. లైక్ ఓకే. కంప్లీట్ లైక్ ప్రివెంటివ్. అంటే మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆపడం కంటే రాకుండా ఉండడానికి ట్రై చేసుకోవచ్చు. ఓకే. అంటే జెనెటికల్‌గా ఉన్న వాళ్ళకి మీరు చెప్తున్నారు. బట్ ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలి అంటే మనం జనరల్‌గా మెడికల్ టెస్ట్‌లు ఎక్కువ చేయించుకుంటుంటాం కదా! చాలామంది 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి. సో, అలాంటి టెస్ట్ ఏమైనా ఉందంటారా క్యాన్సర్‌ని అలా గుర్తించడానికి? ఎగ్జాక్ట్‌గా టెస్ట్ అంటూ ఇంకా కాదండి. మనం రొటీన్ టెస్ట్‌లోనే వి విల్ ఐడెంటిఫై పేషెంట్స్ బేస్డ్ ఆన్ సింప్టమ్స్. వాళ్ళ సింప్టమ్స్ బట్టి ఏ ఓకే. పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ సింప్టమ్ ఏంటి? ఆ హ్మ్. సింప్టమ్ బట్టి వాళ్ళకేమైనా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందా? అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. బికాజ్ ఈ క్యాన్సర్ టెస్ట్ ఏది కూడా దే ఆర్ నాట్ లైక్ తక్కువ కాస్ట్ ఉన్నవి కాదు. సో, అవును. పేషెంట్ అఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి. మనం పేషెంట్‌ని బ్రతికిద్దాము, లేకపోతే వాళ్ళని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుందాం అనే ఛాన్స్‌తో పాటు. సో, హ్మ్. ఇవి మనం ఎందుకంటే ఇండియాలో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేసుకుంటూ వెళ్ళాలి. పేషెంట్ యొక్క పేమెంట్ స్టేటస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పేషెంట్‌ని హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఒకవేళ క్యాన్సర్ ఉంది అంటే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేయడం ఒకటి మెయిన్ మా గోల్ అండి. యెస్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్‌లో ఉంచాలని. అంటే క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మరి మీరు ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి అవ్వచ్చు, లేదా జనరల్‌గా గూడా అసలు దాని మీద అవగాహన ఎలా కల్పించడానికి ట్రై చేస్తున్నారండి? అంటే క్యాన్సర్ గురించా అండి? యెస్. క్యాన్సర్ అవగాహన ఇప్పుడు చాలామంది అవగాహన కోసం కొన్ని సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, ఒకవేళ మీరు అవునండి. డాక్టర్‌గా డాక్టర్‌గా చెప్పాలి అంటే మీరు ఎలాంటి అవగాహన కల్పించడానికి లేదా ఏ మార్గాల ద్వారా వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతున్నారు ప్రజలకి? అంటే ఏ పేషెంట్ అయినా సరే ఏదైనా నార్మల్ మనం నార్మల్ మనుషులకి ఎవరికైనా సరే మనం చెప్పేదేంటంటే రెగ్యులర్‌గా హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకోండి. అండ్ హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయమని చెప్తాము. అండ్ దీంతో పాటు రెగ్యులర్‌గా మెడికల్ టెస్ట్ చేయించుకోమని చెప్తాం. రెగ్యులర్‌గా జనరల్‌గా ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్యాకేజెస్ పెడతారు. ఈ పర్టిక్యులర్ హోల్ బాడీ చెకప్ అని ప్యాకేజెస్ అని. అది కొంచెం ఎర్లియర్ స్టేజ్‌లో స్టార్ట్ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒకప్పుడు మనకి 50 ఇయర్స్ దాటితే గాని క్యాన్సర్ డిటెక్షన్ ఉండేది కాదు. హ్మ్. 50, 60 ప్లస్.
ఇప్పుడు మనకి యంగ్ పేషెంట్స్ కి క్యాన్సర్ 30-40 ఏజ్ లో కూడా క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. సో అందుకనే చిన్న వయసు నుంచి కూడా రెగ్యులర్ గా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళకి ఏదైతే అబ్నార్మాలిటీ ఉందో అది ముందు నుంచి చూసుకుంటే మనం చాలా వరకు అర్లీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ లాంటి వాటికి ఏంటంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఆ ఎస్. వ్యాక్సిన్స్ అర్లియర్ స్టేజ్ లోనే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే సో మీరు ఇందాక ఇప్పుడు ఎస్ సార్ మీరు చెప్పారు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అని. సో చాలా వింటున్నాం, కానీ కొంతమంది ప్రాపర్గా అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వేసుకుంటే బెటర్ అని, లేదా కొంతమంది అంటారు ఎర్లీ ఏజ్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా 10 ఇయర్స్ 9 ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు. కొంతమంది 30 ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటారు. అంటే అసలు దీనికి ఏజ్ లిమిట్ ఏంటి, ఎవరెవరు వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందంటారు? అంటే 9 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి వేసుకోవచ్చండి. అయితే ఏంటంటే మనం 9 నుంచి 14-15 ఇయర్స్ ఉన్న పిల్లలకి మనం 3 డోసెస్ ఇస్తాము. ఓకే. వెరస్ మనకి 20-45 వరకు ఉన్న వాళ్ళకి మనం 2 డోసెస్ ఇస్తాము. ఓకే. అండ్ 20-45 కంపల్సరీ అప్ టిల్ 45 వరకు దే కెన్ టేక్. అంటే కొంతమంది వింటున్నారు అంటే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత పెద్దగా యూజ్ అవ్వట్లేదు అంటే ఈ క్వశ్చన్స్ విన్నాం మనం సాధారణంగా. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకంటే మీరు చెప్పినట్టు 30+ వాళ్ళకి 40+ వాళ్ళకి వేసిన ఉపయోగం ఉండదు అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే వర్డ్ అయితే నేను ఇక్కడ వాడగలనండి. ఎందుకంటే మనం తర్వాత క్యూర్ చేయడం కంటే ప్రివెంట్ చేయడానికి ట్రై చేయడం బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 10% మందిని సేవ్ చేయగలుగుతాం. ఓకే, ఎస్ అండి. ఓకే, అలాగే క్యాన్సర్స్లో చాలా రకాలు ఉంటాయంటారు, కానీ మనకి చాలామందికి ఎక్కువ రకాలు ఏంటి అది ఎలా అనేది ఏంటి తెలీదు. అసలు ఎన్ని రకాలు ఉంటాయి మనకి ఇండియాలో ఫ్రీక్వెంట్గా ఎటువంటి టైప్స్ క్యాన్సర్ని మనం చూస్తూ ఉన్నామండి? హలో, ఎస్ తేజస్విని గారు చెప్పండి. ఎస్ ఓకే అండి. హలో వినబడుతుందండి? ఎస్ వినిపిస్తోంది, చెప్పండి తేజస్విని గారు. ఎస్ చెప్పండి అండి క్వశ్చన్. ఎస్ జనరల్గా మన క్యాన్సర్లో రకరకాలు ఉంటాయి, బట్ ఎక్కువ మందికి అయితే వీటి గురించి తెలియదు. అంటే మన ఇండియాలో ఫ్రీక్వెంట్గా ఎటువంటి క్యాన్సర్ని చూస్తూ ఉన్నాము అండ్ ఎలాంటి రకాలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు మనం ఇండియాలో వీటి గురించి? బాడీలో ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చండి. ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టో వరకు ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. సో మీ ఈ క్యాన్సర్ రావడానికి మన థింగ్ ఏంటి అంటే లైక్ మేల్స్ లో మోర్ కామన్ గా లంగ్ అండ్ ఇవన్నీ చూస్తాము. ఫీమేల్స్ లో మోర్ కామన్ గా చూసేది బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే ఓకే, సో ఈ 2 అయితే మన ఇండియాలో ఎక్కువగా వస్తున్నాయి. ఎస్ తేజస్విని గారు. ఎస్ అండ్ ఇంకొకటి స్మోకింగ్ అంటే లంగ్స్ క్యాన్సర్ అన్నారు జెంట్స్లో. సో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అంటే ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఎంతవరకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంటారు? అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా కొంతమందికి, ఐదర్ అది పొగాకు అవ్వచ్చు లేదా స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ అనేది చాలా మందికి వచ్చే అంటే చాలా హై రిస్క్ అండి రావడానికి మాత్రం ఛాన్స్. అంటే నాన్ స్మోకర్స్ కి రాదని కాదు, అలాగే స్మోక్ చేసే వాళ్ళు అందరికీ వస్తుందని కాదు. మాక్సిమం పీపుల్ హూ స్మోక్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో అర్లియర్ స్క్రీనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మీరు జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి? ఫస్ట్ అంటే మెడిసిన్తో ట్రీట్ చేయడానికా లేదా థెరపీ? చెప్పండి. మేము మెడిసిన్స్ తో ట్రీట్ చేస్తామండి ఇనీషియల్ గా. సో పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఎక్కడన్నా గడ్డ ఉందా అనేది చూస్తాము, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటో చూస్తాము. సిమ్టమ్స్ అడ్రస్ చేసి ఇనీషియల్ గా తర్వాత గడ్డని లైక్ పరీక్షకు పంపిస్తాం, హిస్టోపెథాలజీ అంటారు. దాని బేసిస్ మీద మనం ఫర్దర్ గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. ఇనీషియల్ గా కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కీమోథెరపీ స్టార్ట్ చేసుకొని ఈ లోపు దాన్ని మాలిక్యులర్ టెస్టింగ్ కి ఫర్దర్ టెస్టింగ్ కి బ్లాక్ ని పంపించి ఆ పేషెంట్ ని అంటే ఆ బ్లాక్ టెస్టింగ్ పంపించిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి మాలిక్యులర్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఏదైనా పాసిబుల్ ఎంతకాలం వరకు మన పేషెంట్ ని బతికిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ప్రీవియస్ స్టడీస్ బట్టి ట్రయల్స్ బట్టి వాటిని బట్టి మనం ముందుకు వెళ్తామండి ఫర్దర్ ట్రీట్మెంట్. ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుందండి ట్రీట్మెంట్? అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది? క్యాన్సర్ కి డిఫరెంట్ ఉంటుందండి. ఈచ్ క్యాన్సర్ కి ఈచ్ స్టేజ్ కి డిఫరెన్స్ ఉంటుంది. చాలా వేరియబుల్ అన్నమాట క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది. ప్రతి ఒక్క క్యాన్సర్ కి ఒక డిఫరెంట్ సర్వైవల్ ఉంటుంది అండ్ ఆ పేషెంట్ ఎంతకాలం మనం బతికించగలం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. స్టేజ్ 1 to స్టేజ్ 3 అయితే కంప్లీట్ గా మనం క్యూర్ చేయగలుగుతాము. స్టేజ్ 4 పేషెంట్స్ ఏంటంటే కొన్ని క్యాన్సర్ లో మాత్రమే క్యూర్ చేయగలుగుతాం, అన్ని క్యాన్సర్ లో కంప్లీట్ గా క్యూర్ చేయలేము. బట్ మన లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి చాలా వరకు న్యూర్ ఆప్షన్స్ వచ్చాయండి. అంటే మీరు చెప్పినట్లు స్టేజ్ 3 వరకు ఉంటే ఎటువంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందంటారా 100%? అండ్ ట్రీట్మెంట్ తో పాటు చెప్పండి.
అదే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రీట్ చేయగలుగుతాం స్టేజ్ ఓకే. 1 to 3. అండ్ ఇంకొకటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో వెళ్ళి కూడా కొన్ని రకాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా! అంటే ఏమేం ఫాలో అయితే ఈజీగా రికవర్ అవ్వడానికి అవ్వచ్చు? లేదా ఫుడ్ హ్యాబిట్సా? లేకపోతే ఎక్సర్‌సైజ్‌లా? ఇంకా ఏమేమి ఉపయోగపడతాయంటారు వాళ్ళు తొందరగా రికవర్ అవ్వటానికి? అంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ ఒకటి అండ్ మనం రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ గానీ, హ్మ్. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం గానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే ఇవన్నీ చేస్తే కంపల్సరీ క్యాన్సర్ రాదని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఈస్ ఆల్వేస్ ప్రివెంట్స్ మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని ప్రివెంట్ చేయడం ఒక ఇంపార్టెంట్ మనకి. ఓకే అండి. మన కాలర్ రెడీగా ఉన్నారు. హనుమంతరావు గారు పల్నాడు నుంచి. హలో అండి. హలో. హలో హలో హనుమంతరావు గారు. హనుమంతరావు గారు చెప్పండి. మామూలుగా మీరు మా టీవీ మా టీవీ అమ్మకి ఇదివరకు చూస్తున్నారు? క్యాన్సర్ అదట. ఇదివరకు మా అమ్మకి క్యాన్సర్ ఉందండి. యెస్. ఇదివరకు ఓకేనండి. కుటుంబం మా అమ్మ క్యాన్సర్ ఉందండి. హనుమంతరావు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇలా అయితే అర్థం అవ్వదండి. ప్లీజ్ మ్యూట్ మ్యూట్ చేసి మాట్లాడండి. మేము ఎలాంటి టెస్టులు చేయించుకోవాలండి? ఓ మీరు ఏం ఎలా టెస్ట్ క్యాన్సర్ ఉందండి? హనుమంతరావు గారు నా హలో వాయిస్ నాకు వినిపిస్తోంది. హలో ఆ, ఓకే అండి. ఓకే అండి. యాక్చువల్గా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేస్తే అర్థమవుతుంది డాక్టర్ గారికి మాకు కూడా ఏం మాట్లాడుతున్నాను. ఆయన అడగదలుచుకుంది ఏంటి అంటే మేడం వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ ఉంది కాబట్టి ఈయన ఎటువంటి టెస్టులు చేయించుకోవాలంటే ఈయనకు వస్తుందా లేదా అనే ఒక డౌట్తో ఉన్నారు ఆయన. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మీ అమ్మగారికి ఉందండి? దాన్ని అది బట్టి మనం ఎస్ ఆయన డిసైడ్ చేసుకుంటాం. కాల్ కట్ అయిపోయింది మేడం. ఓకే. జనరల్గా అయితే ఇందాక మీరు మాట్లాడారు దాని గురించి అండ్ పేరెంట్స్కి ఉన్న జెనెటికల్గా ఎవరికైనా ఉన్నా కూడా మనం కొన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్ చేయించుకోవాలి అని. సో ఆయన అదే అడగాలనుకున్నారు అనుకుంటాను. ఓకే అండి. ఇంకొకటి అండి ట్రీట్మెంట్ ఇప్పుడు చెప్పారు ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం జనరల్గా ఇండియాలో తీసుకునే ఫుడ్ని కంటిన్యూ చేయొచ్చా? ఆ! మనం రెగ్యులర్‌గా ఇంట్లో వండుకొని తినేది ఎప్పుడు సేఫేనండి. మనం బయట ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ అండ్ కల్తీ ఉన్న ఫుడ్స్ కానీ అవి కొంచెం తగ్గించుకోవాలి. మోస్ట్‌లీ ఆర్గానిక్ అంటున్నారు గదా! సో, ఆర్గానిక్ ఐ ఫీల్ ఈస్ ఆల్‌వేస్ గుడ్ చెప్పడానికి. ఓకే. బట్ ఏదైనా మనకు ఆల్రెడీ ఇప్పుడు లైక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి ముందు జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే అండి. అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం క్యాన్సర్‌ని. అంటే చిన్న పిల్లలకి ఎందుకు వస్తుందంటారు క్యాన్సర్? జీన్స్ యొక్క మార్పిడి వల్లండి. ఏ క్యాన్సర్ అయినా సరే హ్మ్. ఆల్రెడీ ఒక జీన్‌లో కొంచెం డిఫెక్ట్ ఉన్నప్పుడు, మనం బయట నుంచి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ యాక్ట్ అయినప్పుడు అది జీన్ మార్పిడి జరిగి అక్కడ మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. చిన్న ఓకే. పిల్లల్లో కామన్‌గా మనకి ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ కామన్‌గా చూస్తాము. ఓకే. బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు. అంటే బ్లడ్ క్యాన్సర్ ఎందుకు పేరెంట్స్ నుంచే వస్తుందా? ఎలా వస్తుందంటారు? అది పేరెంట్స్ నుంచనే కాదండి. బేసికల్‌గా పేరెంట్స్ నుంచి బ్లడ్ క్యాన్సర్ అనేది ఉండదు. కాకపోతే ఏదైనా జీన్‌లో కొంచెం వాళ్ళకి డిఫెక్ట్ ఉన్నప్పుడు, జెనెటిక్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అది బ్లడ్ క్యాన్సర్‌కి దారి తీస్తదండి. ఓకే. అంటే బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు మేడం. అంటే మనం ఎక్కువగా బ్రెస్ట్ గురించి అంటే అందులో లైక్ ఒక గడ్డల్లాగా ఏవో ఉంటాయని చెప్పేసి దాన్ని తీయడానికి ఉపయోగపడుతుంది. మరి బ్లడ్ క్యాన్సర్ అంటే దాన్ని క్యూర్ చేయాలంటే మనం టోటల్ బ్లడ్ చేంజ్ చేయాల్సి ఉంటుందా? ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? బ్లడ్ క్యాన్సర్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పేషెంట్ అసలు బ్లడ్ క్యాన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎలా స్టార్ట్ అవుతుందనేది మనం చెక్ చేస్తాము. అంటే వచ్చినప్పుడు పేషెంట్‌కి జనరల్‌గా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గాని, టోటల్ కౌంట్స్ చాలా హైలో ఉండడం గాని, ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఇది జరిగినప్పుడు మనం ఫస్ట్ దాన్ని మనం స్మియర్ చూసుకుంటాం పేషెంట్‌ది. చూసిన తర్వాత ఆ స్మియర్‌లో ఎలా ఉన్నాయి సెల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని, ఒకవేళ పేషెంట్‌కి ఏదైనా క్యాన్సర్ ఉందా అని ముందు మనం ప్రూవ్ చేసుకుంటాం. క్యాన్సర్ ఉన్న తర్వాత మూల పరీక్ష చేస్తాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తాము. అది చేసి పేషెంట్‌కి ఏ రకమైన క్యాన్సర్ ఉంది, అది ఎంత రిస్క్ అనేది చూసుకుంటాం. ఆ రిస్క్ బట్టి మనం కీమోథెరపీస్ ఇస్తాం. కీమోథెరపీలో యూజువల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా ఇండక్షన్ అంటాం ఫస్ట్. సో, క్యాన్సర్ కణాలన్నిటిని ఏదైతే ఉన్నాయో వాటిని చంపుతాం. ఆ టైంలో నార్మల్ కణాలు కూడా చచ్చిపోతాయి. తర్వాత మళ్ళీ సెట్ ఇచ్చేటప్పుడు కన్సాలిడేషన్ అంటాం. ఆ టైంలో ఏంటంటే ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి అలా ఇస్తామనమాట. ఓకే. ఓకే అండి. మన కాలర్ హ్మ్. రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో కృష్ణారెడ్డి గారు కరీంనగర్ నుంచి. హలో అండి. హలో నమస్తే మేడం. నమస్తే కృష్ణారెడ్డి గారు. మన ఈ నోట్లో ఈ రెండు దవడల మధ్యలో చారల్లాగా వస్తున్నాయండి. అది ఎవరికండి? నాకేనండి. ఓకే. సరే ఆ డాక్టర్ గారు ప్రాబ్లం ఏమై ఉంటుందండి?
ఓకే డాక్టర్ గారు మాట్లాడండి డాక్టర్ గారు. తగ్గట్లేదు, ఎక్కడ చూసుకున్నా తగ్గట్లేదు. ఈఎన్టీ దగ్గర కానీ ఎక్కడైనా కానీ అది ప్రాబ్లం ఏమై ఉంటుందండి? Yes, sir. మేడం థ్రోట్ లో ఉందండి మెయిన్. హలో ఎక్స్ కృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. హలో, ఎస్ కృష్ణారెడ్డి గారు, డాక్టర్ తేజస్విని గారు మాట్లాడుతున్నారు, మీరు ఆవిడతో మాట్లాడండి. ఈ టీవీ వాల్యూమ్ ప్లీజ్, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది ప్లీజ్. రెండు దవడల మధ్యలో చారల్లాగా వస్తున్నాయి మేడం, అది తగ్గట్లేదు. అది ప్రాబ్లం ఏమై ఉంటుందండి? అండి ఎస్ ఈ టీత్ ఉంటాయి కదా, రెండు టీత్ మధ్యలో. ఓకేనండి, అది ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే దానిలో చిన్న పీస్ తీస్తారండి, ముక్క పరీక్ష చేసి అది ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కి ప్లాన్ ఉంటుందండి. రైట్ అండి. యాక్చువల్గా కాలర్స్ మేడం డిస్టర్బ్ అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. సో అది అంటే ఆయన ఏమంటున్నారంటే ఇందాక అంటే మౌత్ క్యాన్సర్ గురించి అనుకుంటా, మేబీ డౌట్ అనుకుంటా అతనికి, లైక్ ఆ రెండు దవడల మధ్యలో ఏదో ప్రాబ్లం ఉండింది, అది పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు అంటున్నారు. అంటే ఇది కూడా ఒక రకమైన సిమ్టమ్ అనుకోవచ్చా మనం? అదేనండి, ఇప్పుడు అది కూడా ఒక రకమైన సిమ్టమ్ లానే అనుకోవచ్చు. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే అది ఏంటో తెలుసుకొని ఒకవేళ అది బిన్ అయినా లేకపోతే వదిలేయచ్చా, ఆబ్జర్వ్ చేయొచ్చా గ్రోత్ కి, లేదంటే ఇమీడియట్ గా చేయాలా అనేది చూసుకోవాలి. ఓకే, అంటే మౌత్ క్యాన్సర్ అంటున్నారు మేడం. మౌత్ క్యాన్సర్ కేవలం పొగాకు తీసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుందని వింటూ ఉంటాం కదా. సో అది ఎంతవరకు వాస్తవం? కేవలం పొగాకు వాళ్ళకి తీసుకునే వాళ్ళకే వస్తుందా, మిగతా వాళ్ళకి కూడా వస్తుందా? లేదండి, చాలా కాజెస్ ఉంటాయి మౌత్ క్యాన్సర్ రావడానికి. పొగాకు తీసుకునే వాళ్ళకి, నవిలే వాళ్ళకి, తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళకి, అండ్ అలానే టూత్ లో ఏదైనా పుచ్చిపళ్ళు ఉన్న వాళ్ళకి, డెంటల్ కేరీస్ కానీ, లేకపోతే ఏదైనా టూత్ గుచ్చుకుంటూ లోపల కంటిన్యూస్ గా ప్రొవోక్ చేస్తూ ఉండడము, ఇలాంటివన్నీ వాళ్ళకి కూడా కామన్ అండి. ఓకే అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు, ఇంకో కాలర్ మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. హలో అండి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. టీవీ లేదు మేడం, ఆన్లో లేదు మేడం. రైట్, థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ గారు తేజస్విని గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి అడగండి ఆవిడని. మేడం మన మార్నింగ్ మొహం కడుతున్నప్పుడు మనం అది చేసుకుంటాం, వామిటింగ్ ఎస్ చెప్పండి. బ్రెడ్ చేసుకుంటాం కదా మేడం. అవునండి, ఆ టైంలో బ్లడ్ పడుతుంది మేడం. అవునా, ఇమీడియట్ గా ఒక్కసారి చూపించుకోండి మీరు స్పెషలిస్ట్ కి. ఎందుకంటే థ్రోట్ లో కానీ లేకపోతే ఏమైనా ఉందా, అది అసలు ఏంటి అనేది, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలండి ఫస్ట్. దానికి ఫర్దర్ గా ఎగ్జామిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేడం రైట్, ఓకే అండి. అంటే లైక్ ఇలాంటివి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు, అంటే బ్లడ్ రావడం కూడా క్యాన్సర్కి ఒక సిమ్టమ్ కూడా ఒక రకమైన సిమ్టమ్ అండి. వెదర్ థ్రోట్ క్యాన్సర్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ కి కూడా ఈ బ్రష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వామిటింగ్ లాగా బ్లడ్ పడడం కానీ, లేకపోతే దగ్గినప్పుడు బ్లడ్ పడడం కానీ, ఇవన్నీ కామన్ స్టమక్ క్యాన్సర్ కి కానీ. సో ఇవన్నీ కూడా మనం అర్లీగా ఏదైనా, దీంతో పాటు ఏంటంటే ఈ ప్రతి సిమ్టమ్ ఒక్కసారి వచ్చిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేవి కరెక్ట్ కాదండి. మల్టిపుల్ గా రిపీట్ అవుతుంది, చాలా సార్లు ఇలా వస్తుంది 2-3 సార్లు కంటిన్యూస్ గా అన్నప్పుడు, అండ్ దీంతో పాటు అదర్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఫుడ్ తినలేకపోవడం, వెయిట్ లాస్ అని అదర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో వీటిని బట్టి మనము సస్పెక్ట్ చేసి మనకి ఏదైనా ఉంది అని డౌట్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ఇమీడియట్ గా వెళ్ళడం ఇంపార్టెంట్. రైట్ అండి, తేజస్విని గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా అంటే అన్ని క్వశ్చన్స్కి క్లియర్గా సమాధానం చెప్పారు, అలాగే కాలర్స్ అడిగిన దానికి కూడా క్లియర్గా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, ఇది ఇవాళ మన ప్రైమ్ హెల్త్ క్యాన్సర్ గురించి చాలా క్వశ్చన్స్ మనం అడిగాము. అంటే దాని గురించి పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సుదేశిని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది ఇవాళ మన ప్రైమ్ హెల్త్. నమస్తే.